విజయవాడలో వల్లభనేని వంశీ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయన ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు, కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. గతంలో నారా భువనేశ్వరిపై వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. కానీ వంశీ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అయితే వల్లభనేని వంశీని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదంటున్నారు టీడీపీ కార్యకర్తలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ విజయవాడ నుండి లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అయితే వల్లభనేని వంశీ ఇంటి దగ్గర టీడీపీ శ్రేణులు అయితే ఆందోళనకు దిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. క్షమాపణ చెప్పాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు అతను ఇంట్లో లేరు అంటున్నారు. అక్కడ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎలా ఉంది, ఏం జరుగుతుంది? మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీ నివాసానికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఆయన నివాసం వద్దే ఉన్నాం. పోలీసులు కూడా భారీ స్థాయిలో అయితే ఇక్కడికి చేరుకొని ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే భారీ స్థాయిలో టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా కనిపించాలి. అయితే వంశీ ఇక్కడ లేరని చెప్పి చెప్తున్నప్పటికి కూడా భారీ స్థాయిలో నాయకులు కార్యకర్తలు అయితే వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే ఈ గత కొంతకాలంగా జరిగిన పరిణామాలను బేరేజ్ వేసుకొని కూడా వంశీ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది రాళ్ళు రప్పలు తీసుకొని ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే వంశీ నివాసంలో పెద్ద పెద్ద రాళ్లకు సంబంధించి కూడా తీసుకొని వచ్చిన పరిస్థితి కూడా విజువల్స్లో చూసుకోవచ్చు. చాలామంది ఒక్కసారిగా కార్యకర్తలు నేతలు ఇక్కడికి వచ్చి వాటర్ బాటిల్స్ రాళ్ళని కూడా విసిరేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం వాటర్ బాటిల్స్ రాళ్ళు మొత్తం విసిరేశారు. అయితే వంశీ ఇక్కడ లేరని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వారంతా కూడా ఒక్కసారిగా వంశీ నివాసంపై దాడికి ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత అసెంబ్లీలో కూడా వంశీ చంద్రబాబు సతీమణిపై చేసిన తీవ్ర స్థాయిలో దుమారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా జరిగిన దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. సో సార్, ఏంటి అసలు ఏం జరిగింది? ఉన్నారా మీరు ఆ సంఘటన? ఉన్నానండి. ఆకి పెట్టిన చేయి మీద కూడా కొట్టారు డోర్లు అవుతుంటే. చాలా ఇటు నుండి వెనక నుండి వచ్చారు. ఇటు వాళ్ళు వచ్చేటప్పటికి ఇగో కార్లు ఈ అద్దాలు బాగా కొట్టేసి గేట్ల మీద దూకారండి. దూకొచ్చి అసలు కారణం లేదు, నేను ఇక్కడ సెక్యూరిటీ అనమాట, ఓ పేపర్చని చేసేసారు. మొత్తం ఎంతమంది వచ్చారు? పోలీసులు వెంటనే రావడం జరిగింది. అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తాం? వాళ్ళు అరే వంశీ రారా బయటికి అని బూతులు తట్టడము, నానా అసభ్య పద్ధతులతో ఇచ్చేసారనమాట వాళ్ళు. సార్, మీరు చెప్పండి, అసలు ఎంతమంది వచ్చారు, ఎందుకు రావడం జరిగింది? మీరు ఉన్నారా? నేను ఉన్నాను కదా. వంశీ గారి నుంచి వచ్చారు, బయటకు రమ్మని గట్టిగా కేకలేసారండి. అంతే, గేట్ చూసి గేట్ బట్టలు కొడేశారు. ఇది ఇక్కడ వాటర్ బాటిల్స్ కార్లు అయితే ధ్వంసమైంది. ఇక్కడ కారుకి అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే వాహనానికి సంబంధించి కూడా స్కార్పియో వాహనానికి అద్దాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ పక్కనే ఉన్న మరొక వాహనాన్ని కూడా రాళ్లు వేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక్కసారిగా దాదాపుగా వందలాది మంది ఇక్కడికి చేరుకొని ఒక విధ్వంసం అయితే సృష్టించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అయితే వారి ఆధీనంలోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే సో ఈ పరిణామాలకు సంబంధించి ఈ వైపు నుంచి ఏదైతే ఇక్కడ గేట్ ఒకటి ఉందో ఈ వైపు నుంచి కూడా, అంటే వెనక రహదారి నుంచి కూడా వీరంతా కూడా వచ్చినట్లు తెలుస్తూ ఉంది. సో ఇటువైపుకి సంబంధించి రావడంతో కూడా ఒక్కసారిగా, అంటే ఇది బ్యాక్ సైడ్ ఉండటంతో ఒక్కసారిగా ఈ వెనక నుంచి రావడంతో పోలీసులు కానీ అలాగే మిగిలిన వారు ఒక్కసారి కూడా దీన్ని ఐడెంటిఫికేషన్ చేసిన పరిస్థితి కనిపించలేదు. ముందు నుంచి వచ్చినట్లయితే ముందు కూడా బందరు విజయవాడ మెయిన్ రోడ్డు కావడంతో కూడా వెంటనే ఐడెంటిఫికేషన్ చేసే అవకాశం కనిపించింది. కానీ పూర్తి స్థాయిలో కూడా వెనక నుంచి రావడంతో కూడా ఈ పరిస్థితులు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఈ ప్రాంతాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా ఇంతమంది వచ్చి విధ్వంసం చేయడంతో కూడా వంశీ నివాసంలో ఆయన 2 కార్లు కూడా
ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పరిణామాలకి సంబంధించి మొత్తం జరుగుతున్న పరిణామాలను కూడా చూసుకోవచ్చు. రాళ్ళు మొత్తం భారీ స్థాయిలో ఒక్కసారిగా ఒక విధ్వంస వాతావరణం అయితే సృష్టించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ప్రసన్న 2 వాహనాల ధ్వంసంతో పాటు రాళ్ల వర్షం కురిపించిన సంఘటన అయితే మాత్రం మొత్తం మీద కనిపించింది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.